హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం ఎలా మొదలైందో చెప్తాను. దీంతో పాటు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతోంది, దీని ప్రభావం ప్రపంచ దేశాలపైన ఎలా ఉండబోతోందో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు విప్లవ యూట్యూబ్ ఛానల్. మొదట్లో ఇజ్రాయెల్ ఇరాన్ రెండు చాలా ఫ్రెండ్లీగానే ఉండేవి. 1948 నుంచి 1979 వరకు ఈ స్నేహపూర్వక వాతావరణం ఇలాగే కంటిన్యూ అయింది. ఇద్దరి మధ్య బిజినెస్, వెపన్స్, క్రూడ్ ఆయిల్ డీలింగ్స్ కూడా బానే జరిగాయి. కానీ 1979 లో వచ్చిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ మొత్తం సినిమాని మార్చేసింది. అప్పటి వరకు ఉన్న మొహమ్మద్ రెజా పెహేవీని పదవీచ్యుతుడిని చేసి అయతుల్లా రుహుల్లా ఖుమేనీ అనే అతను ఇరాన్ కు సుప్రీం లీడర్ అయ్యాడు. ఈ రెవల్యూషన్ తోనే ఇరాన్ ఒక కంప్లీట్ ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. ఇరాన్ కు సుప్రీం లీడర్ అయిన అయతుల్లా రుహుల్లా ఖొమేనీ ఇజ్రాయిల్ ను లిటిల్ సాతాన్ అని, అమెరికాను గ్రేట్ సాతాన్ అని పిలవడం మొదలు పెట్టాడు. ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇదే పద్ధతిని కంటిన్యూ చేశారు. 1979 లో, అంటే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ టైంలో అన్నమాట, ఇరాన్ లోని కొంతమంది యువకులు అమెరికన్ ఎంబసీ ఆఫీస్ పైన దాడి చేసి 52 మంది అమెరికన్ ఎంబసీ ఆఫీసర్ ని బంధించారు. దీంతో అప్పటి నుంచి అమెరికాకు, ఇజ్రాయెల్ కు ఇరాన్ అనేది ఒక కామన్ ఎనిమీగా తయారైంది. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకోవడం మొదలు పెట్టింది. ఇరాన్ గనక న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ మనుగడకే చాలా ప్రమాదకరం. సో అందుకనే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ కు రాగానే ముందే వెళ్లి ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇరాన్ ఎప్పుడైతే న్యూక్లియర్ టెస్టింగ్స్ చేస్తుంది అని ఇజ్రాయెల్ కు ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడే జూన్ 13వ తేదీన ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరుతో 200కు పైగా యుద్ధ విమానాలతో ఇరాన్ లోని 100కు పైగా ప్రాంతాలపైన అటాక్ చేసింది. ఇరాన్ లో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ సెంటర్స్ ని నాశనం చేయడంతో పాటు నాటంజ్, టెహ్రాన్, ఇన్ఫహాన్ లాంటి న్యూక్లియర్ వెపన్ సెంటర్స్ ని కూడా ధ్వంసం చేసి పడేసింది. దీంతో పాటు హుసేన్ సెలావి, మొహమ్మద్ బఘేరి అండ్ మరో 6 మంది న్యూక్లియర్ సైంటిస్ట్ అయితే ఇప్పటికి చనిపోయారు. ఇంకొక విజువల్ కూడా బయటకు వచ్చింది. ఇరాన్ లోని ఒక న్యూస్ రిపోర్టర్ న్యూస్ చదువుతుంటే ఆ స్టూడియో పైన దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆమెకైతే ఏం కాలేదనుకోండి. ఇజ్రాయెల్ చూడ్డానికి చాలా చిన్న దేశంగా కనిపిస్తుంది మనకి, కానీ చాలా 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 పవర్ఫుల్. తన దేశానికి, తన ప్రజలకు ఎవరైనా హాని కలిగిస్తున్నారు అని తెలిస్తే మాత్రం ఇంకా రప్పనే. చుట్టూ 6-7 శత్రు దేశాలని పెట్టుకుని ఇంత బలంగా ఎదుగుతూ అందరినీ సమర్థనీయంగా ఎదుర్కొంటుంది అంటేనే ఇంకా దాని కెపాసిటీ ఏంటో అంచనా వేయడానికి ఇంక మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇరాన్ న్యూక్లియర్ టెస్టింగ్స్ ని మొదలు పెట్టింది. ఇది మా దేశ మనుగడకే ముప్పు కలిగిస్తుంది. కాబట్టి కేవలం మా అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మా ఆత్మరక్షణ కోసం మాత్రమే ఈ దాడి చేశామని ప్రకటించింది. దీంతో పాటు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నెతన్యాహు గారు. ఇరాన్ గనక న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసుకుంటే అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారు. They backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. ఇంకా ఈ దాడులకి, ఈ స్టేట్మెంట్స్ కి ఒళ్ళు మండిన ఇరాన్ ఇజ్రాయిల్లోని తెల్ అవీవ్, హైఫా, జెరూసలం లాంటి ప్రాంతాలపైన బ్యాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది. కాకపోతే ఇజ్రాయెల్ కు దీనివల్ల పెద్ద డ్యామేజ్ అయితే జరగలేదు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకొంచెం మోటివ్ లా ఉంటుంది. ఈ దాడులకు ప్రతిదాడిగా జూన్ 14, 15వ తేదీన ఇజ్రాయిల్ ఇరాన్ లోని మిసైల్ స్టోరేజెస్, న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడి చేసి ధ్వంసం చేసింది. బయటికి చెప్పుకోవట్లేదు కానీ ఇరాన్ కు చాలా పెద్ద బొక్కే పడింది ఈ దాడులతో. ఇరాన్ లోని అన్ని న్యూక్లియర్ సెంటర్స్ ధ్వంసం అయ్యాయి, ఒక్క ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ తప్ప. ఎందుకంటే అది ఎర్త్ కింద ఉందన్నమాట. సో అది మాత్రం మిగిలింది. జూన్ 14th and 15th నాటికి ఇజ్రాయిల్ లో 14 మంది చనిపోతే, ఇజ్రాయిల్ చేసిన దాడులకి ఇరాన్ లో దాదాపు 200 మందికి పైగానే చనిపోయారు. జూన్ 16th and 17th ఇజ్రాయిల్ ఇరాన్ లోని తబ్రీన్, కాషాన్ లాంటి క్రూడ్ ఆయిల్ సెంటర్స్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ కి ఇరాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అలీ షద్మానీ అయితే చనిపోయాడు. సో దీని వల్ల ఇరాన్ లో ఉన్నటువంటి టెహ్రాన్ సిటీలోని కొన్ని లక్షల మంది వేరే ప్రాంతాలకైతే వెళ్లిపోయారు. ఇరాన్ లోని 4 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ వార్నింగ్ కూడా ప్రకటించారు. అక్కడ ఇంటర్నెట్ సేవల్ని కూడా బంద్ చేశారు. వాట్సాప్ ని ఎవరు వాడొద్దు అని చెప్పేసి కూడా ప్రజలకు చెప్పారు అనమాట.
జూన్ 18th అండ్ 19th నాటికి ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల ఇరాన్ లో 600 మంది చనిపోతే ఇజ్రాయెల్ లో 20 మందికి పైగా చనిపోయారు. సో దీని తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ మా పైన దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసిందని, దీనికి తగిన ప్రతీకారం తీర్చుకునేంత వరకు మేము వెనక్కి తగ్గబోమని చెప్పింది. అవసరమైతే ఈ యుద్ధంలో పాకిస్తాన్ మాకు సహాయం చేస్తుందని చెప్తూ ఉంది ఇరాన్. వాళ్లే అడుగు తినే పరిస్థితిలో ఉన్నారు, ఇంకా మీకేం సహాయం చేస్తారా నాయనా. మన ట్రంప్ తాత అయితే ఇరాన్ సుప్రీం లీడర్ లొంగిపోవాలని అయితే హెచ్చరించాడు. బట్ ఇరాన్ మాత్రం పక్కెళ్ళాడుకో అన్నట్టు బిహేవ్ చేసింది. ఇరాన్ మాత్రం యుఎస్, యూకే, ఫ్రాన్స్ ఏ దేశమైనా సరే ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తే వాటిపైన మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే చెప్పింది. ఇరాన్ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ట్రంప్ తాత కెనడాలోని జీ సమ్మిట్ లో ఉన్నాడనమాట. ఇంకా ఇరాన్ చేసిన స్టేట్మెంట్స్ చూసి మన ట్రంప్ తాతకి తిక్కరేగి G7 సమ్మిట్ నుంచి మధ్యలోనే వచ్చేశారు అమెరికాకి. టెహ్రాన్ లో ఉన్నటువంటి ప్రజలు వెంటనే ఖాళీ చేసి వేరే చోటికి వెళ్తే మంచిది అని ప్రకటించారు ట్రంప్. దీంతో ఇరాన్ పైన అమెరికా ఏదో పెద్ద దాడే చేయబోతోంది అని అందరూ అనుకున్నారు. బట్ నేను ఈ వీడియో చేసే టైంకి ఏ దాడి జరగలేదనుకోండి. అమెరికా గనక ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తే మేం ఇరాన్ కు సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మొత్తం ఇస్లాం కంట్రీస్ అన్ని చెప్పాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వార్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్ తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.